హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 6లోకి వచ్చేసాము. ఇంకా అతను డోర్ వేసి వస్తాను అని కొంచెం తోలినట్టుగా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు. తిరిగి బెడ్ మీదకే వస్తాడు. సత్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. వచ్చిన అతను ఇంకా అందంగా ఉంటాడు. అతని కళ్ళలోకి చూస్తూ, ఓయ్ అబ్బాయి, నీ కళ్ళు భలే ఉన్నాయి, నాకు నచ్చాయి అంటూ అతనితోటి ఫ్లాటింగ్ చేస్తూ ఉంటుంది. అయితే అతను ఆమె మీద చెయ్యి వేస్తాడు. అతను చెయ్యి వేయగానే సత్యకి ఏం అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే దక్ష అండ్ ప్రేమ్ ప్లాన్ ప్రకారం ఈ రూమ్లోకి రావాల్సింది లోకేష్ కదా. మరి ఇతనెవరు, ఇతనెందుకు ఈ రూమ్లోకి వచ్చాడు అని అనుకుంటూ తన మీద వేసిన చేతిని తీసి తను పైకి లేవబోయింది. కానీ అతను కూడా మత్తులో ఉండటం వలన సత్యని లేవనీయలేదు. సత్యకి రకరకాల ఫీలింగ్స్ మైండ్లో రన్ అవుతున్నాయి. తన పరిస్థితికి ఒక పక్కన ఏడుపు వస్తుంటే మరో పక్క శరీరంలోకి వెళ్ళిన డ్రగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మైండ్ వద్దు అంటుంది, శరీరం ఏదో కావాలని కోరుకుంటుంది. ఇంకో పక్క తన చెల్లి మీద, ప్రేమ మీద పీకల దాకా కోపం. ఇన్ని మిక్స్డ్ ఫీలింగ్స్లో తాను ఉండగా తనతో తన ఫీలింగ్స్తో సంబంధం లేదన్నట్టుగా ఆ రూమ్లో సత్య పక్కన ఉన్న అతను ఆమెని ఆక్రమించుకోసాగాడు. సత్య కొద్దిసేపు పెనుగులాడినా నెక్స్ట్ ఆమె అతనికి లొంగిపోయింది. అలా ఆమె అతనికి లొంగిపోవడానికి మెయిన్ 2 రీజన్స్. డ్రగ్ ఎఫెక్ట్ ఒకటైతే, తను ఇప్పుడు ఇతన్ని వదిలించుకొని వెళ్ళిన ఈ మత్తులో ఎవరైనా తనతో అడ్వాంటేజ్ తీసుకొని తనని తను రెసిస్ట్ చేసుకోలేదు. పైగా ప్రేమ్, దక్ష ఇక్కడే ఉంటే వాళ్ళు తనని ఎవరో ఒకరికి అమ్మేస్తారు అని అనుకుంది. ఇతనెవరో తనకి తెలియదు, తెలిసిన వారి చేతిలో నమ్మి బలవకూడదు అని అనుకుంది. ఇలాంటి ఆలోచనల మధ్యలో వారిద్దరి సంగమం జరిగిపోయింది. అదే రాత్రి అతను ఆమెతో, ఆమె అతనితో పదే ప్రణయోద్యం అనుకోండి, కోరికల సంగమం అనుకోండి, సృష్టి కార్యం అనుకోండి, అదైతే వారిద్దరి మధ్య జరిగిపోయింది. అలా జరిగి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారో కూడా తెలియకుండానే ఒకరి కోగిలిలో ఒకరు బందీలుగా ఉండిపోయారు. తీరా తెల్లవారాక లేచేసరికి అతను బోర్లా పడుకొని ఉంటే ఆమె అతని వీపు మీద పడుకొని ఉంది. ఇంతలో ఎవరెవరియో మాటలు అస్పష్టంగా తనకు వినిపిస్తుంటే మెల్లగా నిద్రల నుండి మేల్కొంది. కానీ ఆమెకు కళ్ళు తెరిపిలు పడటం లేదు. కళ్ళు చాలా మంటగా ఉన్నాయి. తన బాడీ తన స్వాధీనంలో లేదు. అంతలో అతని ఫోన్ మోగగానే అతను మేల్కొన్నాడు. తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి, హే హూ ఆర్ యూ అని అడిగేలోపు సత్యనే, హలో హ్యాండ్సమ్, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, బట్ అనుకోకుండా మన మధ్య ఈ పరిస్థితి ఏర్పడింది. ఏది అలసిగా తీసుకొని నన్ను ఫాలో అవ్వాలని చూడకు, నాకు కళ్ళు చాలా మంటలుగా ఉన్నాయి. సో నిన్ను చూడలేకున్నా బట్ నైట్ నీ కళ్ళు చూశాను, భలే ఉన్నాయి. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. అక్కడ నా పర్స్ ఉంటుంది, అందులో మనీ తీసుకొని వెళ్ళు. అయినో అది కొద్ది అమౌంట్నే. నువ్వు నన్ను ఆ నీచుడి నుండి కాపాడినందుకు. సో నువ్వు ఎవరో పంపినట్టు నా కోసం వచ్చావు. నీ హెల్ప్ నాకేంటి అవసరం లేదు అని అంది. ఆమె మాటలకి అతను వింతగా ఆమె వైపు చూశాడు. అతనికి కొంచెంగా గుర్తొస్తుంది. కానీ ఆమె ఎందుకు ఆ రకంగా మాట్లాడుతుందో అతను అర్థం చేసుకోగలిగాడు. ఆమె మళ్ళీ మాట్లాడుతూ, నేను నిన్ను చూసినా నువ్వు నన్ను చూసినా ఉపయోగం లేదు. నాకు ఇంకా ఎవరిని నమ్మాలి అని లేదు. అందుకే నీ ఊరేంటో, పేరేంటో, నీ వివరాలు ఏంటో కాదు, నిన్ను చూడాలి అని కూడా లేదు అని చెప్పింది. అది అంతా వింటున్న అతనికి అంతా అయోమయంగా ఉంది. ఏంటి ఈ అమ్మాయి, నేను తనతో ఎందుకున్నాను, ఇది నా సూట్ కదా అని ఆలోచిస్తున్నాడు. సత్యని చూడాలి అనిపించింది. కానీ ఆమె అటు సైడు ఉండేసరికి అతనే
ఆమెతోటి ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళి చూశాడు. ఆమె మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే సత్య లేచి తన బట్టలు వేసుకుంది. ఇంతలో అక్కా అక్కా అంటూ దక్ష పిలవటంతో పిలుపు వినిపించింది. అదేంటి, అది అక్కడెక్కడో వెతుకుతుంది, ఇప్పుడే వస్తున్నట్టు వెతుక్కుంటూ వస్తుందేంటి? నిన్న వాళ్ళే కదా ఈ రూమ్ బుక్ చేసింది, పార్టీ అని చెప్పారు, మరి ఇదేంటి అని అనుకుంటూ అప్పుడు ఆ రూమ్ని నిశితంగా గమనించింది. అది తను, ప్రేమ్ అండ్ దక్ష ఉన్న రూమ్ కాదు, ఆ రూము వేరేగా ఉంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటూ ఉంది. అప్పుడే ఆమెకు కొద్దిగా గుర్తు వచ్చింది. ఏం గుర్తొచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద